ముఖ్యంగా మొన్న ఈ మధ్య వరకు అయితే రైతుల పరిస్థితి అయితే మన రీజన్లో లాస్ట్ ఇయర్ అయితే మిరప రైతులు కానివ్వండి, టొబాకో రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులు కానివ్వండి, ఆఖరికి మామిడి రైతులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మిర్చికి ఏదో మంచి రేటు ఉందన్నట్లే. సరే, వ్యవసాయ ఆధారిత పంటల్లో ఒక సంవత్సరం రేటు ఉండటం, ఒక సంవత్సరం రేట్లేకపోవటం సహజమే. అది వాతావరణ పరిస్థితులను బట్టి పంట దిగుబడులు ఎక్కువ రావడం అవన్నీ జరుగుతుంది. కానీ అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడే ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పంట నష్టం వచ్చినా సరే, మార్కెట్ లేక నష్టం వచ్చినా, వేరే కారణాల నష్టం వచ్చినా కూడా రైతుల్ని ఆదుకున్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగాం. కానీ ఈ ప్రభుత్వం టొబాకో రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ మిర్చి రైతులకు ఇబ్బందులు వచ్చినా ఆదుకున్న పరిస్థితి లేదు. మొక్కజొన్న రైతులకు పరిస్థితులు వచ్చినా ఆదుకునే పరిస్థితి లేదు. ఈరోజు కూడా మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ రైతు సమస్యలపై కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించింది అయితే ఫీజు రీఎంబర్స్మెంట్లు కేటాయింపులు చేయక, వాళ్ళకి రిలీజ్ చేయక కొంతమంది విద్యార్థులు కాలేజీలు మానుకునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఈరోజు ఈ మధ్యకాలంలో మన దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళలకి మరీ ముఖ్యంగా ఆరోగ్య సేవలు అయితే పూర్తిగా బంద్ చేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చినట్టున్నారు డాక్టర్లు, వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన పనిలో వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి, ఎందుకంటే భయపడి వాళ్ళకి మళ్ళా కేసులు పెట్టి ఇది చేస్తారని చెప్పే పరిస్థితికి భయపడుతున్నారు. కానీ ప్రజలకి అర్థమవుతున్నాయి. కానీ మనం ఇంకా ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనం గుర్తు చేయాల్సిన ఇంకో అంశం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా వీటన్నిటికీ ఇబ్బందులు లేకుండా చేసామనే అంశం మాత్రం తప్పకుండా గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి ఈ విధంగా జరిగేది కాదు. ఏ పథకాల వల్ల ప్రతి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక పథకం వల్ల డబ్బులు పడేవి, ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు. ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎప్పుడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేవాళ్ళు అనేది తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్మానం అని మొదలుపెట్టారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా అమరావతి వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు 2028కి అమరావతి నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఇక దానికి తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. తీర్మానం చేసినా అది దానికి నిలబడే కార్యక్రమం ఉంటుందా? ఇది ఒక కొత్త డైవర్షన్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అమరావతి వాళ్ళు 28 కంప్లీట్ చేసే పని అయితే ఇప్పుడు దాని మీద తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. మనం ఈరోజు కాదు, ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మనం అమరావతిని వ్యతిరేకించాల. కాకపోతే ఆ రోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని నిర్మాణం కోసం 1 లక్షల కోట్లు పెట్టే పరిస్థితి ఆ రోజు మన దగ్గర లేదు. ఎందుకంటే మనకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆ రోజు ఇంపార్టెంట్. ప్రజలకి మనం ఏవైతే అంశాలు చెప్పామో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆ అంశాలు నింపడం ప్రాధాన్యత అనుకున్నాం. మనం వాటికే ప్రాధాన్యత ఇచ్చుకొని పోయాం. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తామన్నారు, చేయండి. కానీ అమరావతి నిర్మాణం చేసేటప్పుడు మీరు మొదటి విడత ల్యాండ్లో 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇంతవరకు ఉందా? ఆ రైతులకి చెప్పిన హామీలు అంటే వాళ్ళకి ఇస్తామన్న ప్లాట్లు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇది కానీ ఇంతవరకు చేసిన లేదు. ఆ ప్లాట్లకు పోయటానికి రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఇవన్నీ లేకుండానే మళ్ళీ ఇప్పుడు అమరావతి తీర్మానంతో మీరు ఒక డ్రామా తీసుకొచ్చి మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఫైన్, ఇప్పుడు 50,000 ఎకరాలు కాక ఇంకో 50 ఎకరాలు తెస్తారు. ఈ 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికే మీకు ఎకరాకి 2 లక్షలు కావాలి, ఎకరాకి 2 కోట్లు అవుతుంది అంటున్నారు. ఈ 50,000 ఎకరాలకు కాక మళ్ళా 50,000 ఎకరాలు మొబైల్ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే 1,00,000 ఎకరాలకి అంటే నువ్వు ఎన్ని వేల కోట్లు డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నారు? ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉందా? అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. సరే, మీరు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐ థింక్ సుమారు రమారమి 50,000 కోట్ల రుణాలు ఇచ్చారు. ఆ 50,000 కోట్ల రుణాలతోటి మీరు టెండర్లు పిలుస్తున్నారు. అంటే ఇది ఒక అప్పట్లో పోలవరం ఏ విధంగా ఏటీఎంలాగా వాడుకున్నారో, మీరు అవినీతికి పాల్పడుతున్నారో, ఇప్పుడు అమరావతిలో
మీరు టెండర్లు పిలిచి వాటి ద్వారా ఏటీఎం లాగా లంచాలు వసూలు చేసే కార్యక్రమానికి, దోపిడీ చేసే కార్యక్రమానికి తెరలేపడానికే ఈ తీర్మానం అని చెప్పి ప్రజలకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇటువంటి అంశాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత ఇంకొక ప్రధాన అంశం, ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం, రాబోయే 1 ఇయర్లో ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మార్చి లోపల మనకి సెన్సస్ ఒకటి మొదలు కాబోతుంది, ఓటర్ల గణన. ఆ తర్వాత హౌస్ హోల్డింగ్ సర్వే ఒకటి మొదలు పెట్టబోతున్నారు. ప్లస్ ఇంకోటి ప్రధాన అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ల సవరణ నిర్ధారణ అనే కార్యక్రమాన్ని అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది గత సంవత్సరమే స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లోనూ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ జరిగే రాష్ట్రాల్లో. ఇప్పుడు ఒక 12 రాష్ట్రాల్లో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ 3 కూడా చాలా కీలకమైనవి.